దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ ఆషాఢ మాసంలో అంటే జూలై నెల 29వ తేదీ బుధవారము 2026 సంవత్సరం రానున్నటువంటి గురు పౌర్ణమి చాలా విశేషమైనది. మనకు అతి పవిత్రమైనటువంటి వేదాలను, గ్రంథాలను, పురాణాలను అందించినటువంటి శ్రీ వేదవ్యాస మహర్షి వారిని జ్ఞాపకార్థంగా ఆయన జయంతి సందర్భంగా ఈ గురు పౌర్ణమి అనేది చేసుకోవడం మన భారతీయ సనాతన ధర్మంలో ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది. అలాగే మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మన గురువులు కూడా మనకు గురువుతో సమానమే. మంచి మార్గంలో నడిపించినటువంటి వాళ్ళు కూడా మనకి గురువులతో సమానమే. వీళ్ళందరికంటే కూడా ముందు మనకి జన్మించినటువంటి తల్లిదండ్రులు మనకి గురుస్వరూపము. తర్వాత శ్రీ దక్షిణామూర్తి లేదా హాయగ్రీవుల వారు గురుస్వరూపంగా, అలాగే జ్ఞాన సరస్వతీదేవి గురుస్వరూపంగా మనం పూజిస్తూ ఉంటాము. ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మీ తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోండి. తర్వాత మీకు సమీపంలో ఉన్నటువంటి విష్ణు దేవాలయాలు, శివాలయాలకు వెళ్ళి, ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడే గురుస్వరూపము, సకల జగత్తుకు నడిపిస్తున్నటువంటి విష్ణుమూర్తి గురుస్వరూపము, శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నారు కాబట్టి శివాలయాలు, విష్ణాలయాలు సందర్శించి ఆ రోజున వీలైతే అభిషేకాలు చేయించుకొని మీ యొక్క గోత్రము, పేర్లు చెప్పుకొని, అలాగే మీకు విద్య నేర్పించినటువంటి గురువులను గౌరవించండి వీలైతే. అదేవిధంగా మీ జాతకములో గురుగ్రహం అనుగ్రహం లేకపోతే మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అదేవిధంగా చదువుకునే పిల్లలు, టీనేజ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి చదివింది జ్ఞాపకం ఉండకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వల్ల, జ్ఞానం కోల్పోవడం వల్ల వాళ్ళకి ఈ యొక్క గురువు అనుగ్రహం కావాలి. మీ పిల్లల్ని, అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబం అంతా కూడా కూర్చొని శ్రీ దక్షిణామూర్తి పూజ ఏ విధంగా చేయాలి గురు పౌర్ణమి రోజు అని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓపుకున్న వాళ్ళు మొత్తం వీడియోని చూసి పూజ ఎలా చేయాలో మీరు తెలుసుకోండి. దక్షిణామూర్తి పూజ చేసుకోవాలనుకున్నా చేసుకోండి. సకల జగత్తుకు పరమేశ్వరుడే తన దివ్యశక్తితో మనకి జ్ఞానాన్ని అందించడానికి శాంతి స్వరూపంగా, ఒక గురువుగా, దక్షిణామూర్తిగా మౌనంగా ఉంటూ మనకు అనేక సమస్యలకు పరిష్కారం తెలియచేశారు. ఇప్పుడు పూజలోకి వెళ్దాం. ముందుగా పూర్వాంగం